మెగాస్టార్ కు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్. సాధారణంగా సినీ రంగంలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి జనాలకు దగ్గరవుతూ ఉంటారు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలో బాల నటీనటులుగా నటించి ఆ తర్వాత ఆ స్టార్స్ తోని స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే మరికొందరు చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరో హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు. కానీ మీకు తెలుసా, ఒకప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి ఆ తర్వాత చిరుకి చెల్లెలుగా కనిపించింది ఓ హీరోయిన్. చూశారు కదా, ఆ సీన్ పసివాడి ప్రాణం సినిమాలోనిది. చిరు కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ మూవీ పసివాడి ప్రాణం. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన కుర్రాడు గుర్తున్నాడా? అమాయకత్వంతో అప్పట్లో జనాలను ఆకట్టుకున్నాడు. కానీ అతడు అబ్బాయి కాదు, అమ్మాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో కనిపించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మరెవరో కాదండి, బుల్లితెర ఫేమస్ హీరోయిన్ సుజిత. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. ముఖ్యంగా బుల్లితెరపై ఆమె సూపర్ హీరోయిన్. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ సీరియళ్లలో ప్రధాన పాత్రలు పోషిస్తూనే ఉంది. తెలుగులో సుందరకాండ, వదనమ్మ సీరియల్స్ ద్వారా ఫేమస్ అయింది. ప్రస్తుతం ఆమె తమిళంలో పలు సీరియల్స్ చేస్తోంది. అలాగే షోలకు యాంకరింగ్ కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే పసివాడి ప్రాణం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించిన సుజిత ఆ తర్వాత చిరుకి చెల్లెలిగా కనిపించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయిన సుజిత చిరంజీవి నటించిన జై చిరంజీవ చిత్రంలో చిరుకి చెల్లెలిగా కనిపించింది. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి ఆ తర్వాత చెల్లిగా నటించింది సుజిత. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజిత తనకు పసివాడి ప్రాణం తర్వాత మరో 5-6 చిత్రాల్లోనూ అబ్బాయి పాత్రలలోనే నటించే అవకాశాలు వచ్చాయని గుర్తు చేసుకుంది. పసివాడి ప్రాణం సినిమాలో యాక్టింగ్ తనకు అంతగా గుర్తు లేదని తెలిపింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.